ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారి ఆదేశాలు సూచనల మేరకి నియోజకవర్గంలోని 2 మండలాలకు సంబంధించినటువంటి మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా పూతలపట్టు నియోజకవర్గానికి దొరబాబు చౌదరిని, అట్లాగే ఐరాల మండలానికి గంగారపు హరిబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ కూడా చూశారు, ప్రజాస్వామ్యయుతంగా ప్రతి గ్రామం నుంచి కూడా మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల నుంచి గ్రామ కమిటీలని, బూత్ కమిటీలని, యూనిట్ ఇన్ఛార్జీలని, క్లస్టర్ ఇన్ఛార్జీలని అందరినీ పిలిపించి వారి ఆమోదం మేరకి జిల్లా అధ్యక్షుడి సమక్షంలో, పరిశీలకుడి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది. త్వరలోనే మండల కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేసి రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి సంబంధించి కేఎస్ఎస్లు కానీ అన్నీ కూడా ఈరోజు పకడ్బందీగా జరపడం జరిగింది. వాటిలో భవిష్యత్తులో పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశానికి ఎప్పటికీ కంచుకోటగా మారే విధంగా ఈరోజు కమిటీల నియామకం జరుగుతుంది. వీరందరూ కూడా పార్టీని బలోపేతం చేయడంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేయడంలో కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశంలో పనిచేస్తామని తెలియజేస్తున్నా. గెలిచినటువంటి ఎంపికైనటువంటి ఇద్దరు అధ్యక్షులకి కూడా నియోజకవర్గ ప్రజల పక్షాన, ఎమ్మెల్యేగా నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారి ఆదేశాలు సూచనల మేరకి నియోజకవర్గంలోని 2 మండలాలకు సంబంధించినటువంటి మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా పూతలపట్టు నియోజకవర్గానికి దొరబాబు చౌదరిని, అట్లాగే ఐరాల మండలానికి గంగారపు హరిబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ కూడా చూశారు, ప్రజాస్వామ్యయుతంగా ప్రతి గ్రామం నుంచి కూడా మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల నుంచి గ్రామ కమిటీలని, బూత్ కమిటీలని, యూనిట్ ఇన్ఛార్జీలని, క్లస్టర్ ఇన్ఛార్జీలని అందరినీ పిలిపించి వారి ఆమోదం మేరకి జిల్లా అధ్యక్షుడి సమక్షంలో, పరిశీలకుడి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది. త్వరలోనే మండల కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేసి రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి సంబంధించి కేఎస్ఎస్లు కానీ అన్నీ కూడా ఈరోజు పకడ్బందీగా జరపడం జరిగింది. వాటిలో భవిష్యత్తులో పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశానికి ఎప్పటికీ కంచుకోటగా మారే విధంగా ఈరోజు కమిటీల నియామకం జరుగుతుంది. వీరందరూ కూడా